అసల ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్ అంటే ఏంటి? సో, సర్జరీ చేసిన తర్వాత కూడాను మనకి నడుము నొప్పి ఎందుకు తగ్గట్లేదు? మనకి పెయిన్ అనేది కూడాను తిరిగి వస్తుందనుకుంటే దానికి ఒక రీజన్ ఉన్నది. అదే ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ నితిన్ టు ద ఛానల్. అసలు ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్ అంటే ఏంటి? సో, సయాటికా సింప్టమ్స్‌తో బాధపడుతున్న వాళ్ళకి యూజువల్‌గా మైక్రో డిస్కెక్టమీ గాని, లామినెక్టమీ గాని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ సర్జరీ అయిన తర్వాత కూడా కొంతమందికి ఏమవుతుందంటే పెయిన్ అనేది తగ్గదు. సో, సయాటికాతో ముందు ఎలా బాధపడుతున్నారో అదే విధంగా వాళ్ళకి పెయిన్ తిరిగి వస్తూ ఉంటుంది. దీన్నే మనం ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్ అంటాం. దీనికి మెయిన్ రీజన్స్ మనకేంటంటే మల్టిపుల్ ఉన్నాయండి. కొంతమందికి ఏమవుతుందంటే మనకి తిరిగి ఈ డిస్క్ అనేది మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. సో, ఎక్కడైతే మనకి డిస్క్ దగ్గర కట్ చేసి సూచర్ వేశారో, అంటే కుట్లు వేశారో, దాని దగ్గర మనకి తిరిగి మళ్ళీ ఒక్కోసారి హెర్నియేషన్ అవుతూ ఉంటుంది. ఇది ఒక కారణం. కొంతమందికి ఏమవుతుందంటే కంటిన్యూయస్‌గా ఆ ప్రెషర్ అనేది ఉంటుందండి. కరెక్ట్‌గా ఎక్కడైతే నర్వ్ బయటకొచ్చిందో, ఆ నరం పైన ఎక్కువగా కూడాని ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. దీనివల్ల కూడాని సర్జరీ అయిన తర్వాత కూడాని వాళ్ళకి సింప్టమ్స్ అనేవి రికరెంట్ అవుతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఏమవుతుందంటే సర్జరీ చేసిన చోట మనకి స్కార్ ఫార్మ్ అవుతుంది. అంటే ప్రతి దెబ్బ తగిలిన తర్వాత మనకేమవుతుందంటే అక్కడ స్కార్ టిష్యూ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇది గ్రాడ్యుయల్‌గా మనకి బాగా థిక్ అయిపోతూ ఉంటుంది. ఈ థిక్‌నెస్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువగా ప్రెషర్ అనేది వస్తూ ఉంటుంది. అదే విధంగా పెయిన్ కూడా మనకి ఒక్కొక్కసారి రికరెంట్ అవుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఏమవుతుందంటే సర్జరీ అయిన తర్వాత మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అక్కడ వాస్కులర్ ఇష్యూస్ ఉన్నా గానీ, నరం పైన మనకి ఒక చిన్న బ్లడ్ వెసెల్ ఉంటుంది. అది కూడా ఒక్కొక్కసారి ఇష్యూస్ ఉన్నాయనుకుంటే మనకి ఈ రికరెన్స్ అనేవి సింప్టమ్స్ వస్తూ ఉంటుంటాయి. సో, వీళ్ళకి ఈ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే గ్రాడ్యుయల్‌గా మనకి సయాటికా సర్జరీ చేసినా కూడాని అంటే మనకి ఆ పెయిన్ తగ్గడం కోసం చేసిన సర్జరీ చేసినా కూడాని పెయిన్ అనేది మనకి తగ్గకుండా ఇంకలా ఉంటూ ఉంటుంది. అసలు ఈ ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? మీకు ముందు ఉన్న పెయిన్ కన్నా కూడాని ఒక లెవెల్ ఎక్కువ గాని, ఒక లెవెల్ లోవర్‌లో గాని మీకు కొత్త పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత మనకి ముందు ఉన్న పెయిన్ కాకుండానే కొత్త పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మనకి ఫస్ట్ సింప్టమ్. ఇంకొంతమందికి పెయిన్ అనేది కూడాని చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి సెకండ్ సింప్టమ్. మీ ఇనీషియల్‌గా ఉన్న పెయిన్ ఇంటెన్సిటీ కన్నాని దీంట్లోని పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మొబిలిటీ అనేది బాగా తగ్గిపోతుంది. ఇది మన థర్డ్ సింప్టమ్. వంగినా గాని, కూర్చున్నా గాని మనకి ముందున్న దానికన్నాని ఇంకా ఎక్కువగా మొబిలిటీ అనేది బాగా తగ్గి ఉంటుంది. నొప్పనేది మనకు ఒక్కొక్కసారి షార్ప్ షూటింగ్‌లా ఉంటుంది. అంటే షాక్ కొట్టిన ఫీలింగ్‌లా గాని, లేకపోతే ఎవరైనా పొడుస్తున్న ఒక ఫీలింగ్ గాని, ఈ సింప్టమ్స్ అనేవి మీకు బాగా ఎక్కువగా ఉంటాయి. నమ్‌నెస్ అనేవి ఎక్కువుంటాయి. అదే విధంగా బ్యాక్ స్పాజమ్స్ అనేవి ఎక్కువుంటాయి. కొంతమందికి ఎలా ఉంటుందంటే మనకి దీన్ని మనం అలోడైనియా అంటాం. అంటే మనకి నొప్పి ఎక్కడున్నదో మనం ముట్టుకుంటే, ముట్టుకున్న చోట కూడాను మనకి నొప్పనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఇది మనకి పర్సీవ్డ్ సెన్సేషన్ అంటామండి. సో, గ్రాడ్యుయల్‌గా ఏమవుతుందంటే మనకి ముట్టుకున్నా లేకపోతే టచ్ చేసినా మనకి నొప్పనేది తెలియకూడదు. కానీ వీళ్ళకేంటంటే నొప్పి ముట్టుకున్నా గూడా నొప్పనేది చాలా ఎక్కువగుంటుంది. ఇది మనకి అబ్నార్మల్ నర్వ్ సెన్సేషన్ అంటాం. ఎవరికైతే ఎక్కువగా ఉన్నదో ఈ విధమైన సింప్టమ్స్ మనకి నర్వ్ సెన్సిటివిటీ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నదని అర్థం. సో, ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్‌లో మనకి ఇంకో ఇంపార్టెంట్ సింప్టమ్ ఏంటంటే మనకి యాంక్సైటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. డిప్రెషన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, చాలామంది మనకి ఇన్ని రోజుల నుంచి పెయిన్ బాధపడి సర్జరీ చేసిన తర్వాత కూడా మనకి పెయిన్ తగ్గకపోతే ఆ డిప్రెషన్ కాంపోనెంట్ అనేది కూడా దీంట్లో బాగా ఎక్కువగా చూడొచ్చు మనం. సో, ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్‌తో ఉన్న వాళ్ళకి తిరిగి సర్జరీ అనేది మనకు ఆప్షన్ కాదండి. సో, దీంట్లో మనకేంటంటే మాక్సిమం రెసిలియన్స్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో, మెడికేషన్ తీసుకుంటూ మీ యాక్టివిటీస్‌ని ఎన్హాన్స్ చేసుకోవాలి. అదే విధంగా మనకి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉన్నది. సో, దీంట్లో మనకేంటంటే ఎక్కడైతే వీళ్ళకి ఇష్యూస్ ఉన్నాయో అంటే ఎక్కువగా కోపంగా లేకపోవడం గానీ, లేకపోతే కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు గానీ, వీళ్ళకేంటంటే ఫిజికల్ థెరపీ ప్లస్ మైండ్ బాడీ థెరపీ అంటాం మేము. సో, మీ ఫిజికల్ గాని, అదే విధంగా మీ మెంటల్ గాని 2 స్ట్రాంగ్ చేసుకుంటే మీకు ఈ కోపింగ్ అప్ మెకానిజం అనేది చాలా బాగా ఉంటుంది. ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్ అంటే మనం భయపడాల్సిందా? లేదండి. ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్ మీకేంటంటే కొంతమందికి ఉంటుంది. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. ఎవరికైతే మనకి సర్జికల్ చేస్తున్నప్పుడు గానీ, వాళ్ళ బాడీ టైప్ కానీ, ఒకవేళ సర్జికల్ ఇష్యూస్ కానీ, ఏవైనా జరిగినప్పుడు మనకేంటంటే ఈ ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్ అనేది వస్తూ ఉంటుంది. సో, దీంట్లో మనకి ఎక్కువ మంది చూడక్కర్లేదు. చాలా తక్కువ మందికుంటుందిది. సో, అందరూ భయపడాల్సిన అవసరం ఏమి లేదు. కానీ ఎవరికైతే ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్ ఉన్నాదో మీరు గ్రాడ్యుయల్‌గాని కాన్సంట్రేట్ ఆన్ మైండ్ యాస్ వెల్ యాస్ బాడీ. మీరు మెడికేషన్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అదే విధంగా మీరు మీ మెంటల్ హెల్త్ అనేది కూడాని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే మీకు ఈజీగా మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడడానికి ఈజీగా ఉంటుంది. సో, మేము ఒక ఫ్రీ సయాటికా కోర్స్ లాంచ్ చేసామండి. సో, హౌ టు ఫిక్స్ సయాటికా అట్ హోమ్. ఇది ఒక హాఫ్ అన్ అవర్ కోర్స్ ఉంటుంది. ఇది కోర్స్ ఫ్రీయే మీకిది. సో, ఇన్ కేస్ మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు దాంట్లో ఈజీగా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో, ఇదే విధంగా మనకి సయాటికా అండ్ లో బ్యాక్ పెయిన్ అండ్ సర్వైకల్ పెయిన్ అనేవి మనకి లాంచ్ చేస్తాం స్లోగాని. సో, అది మిస్ కాకూడదనుకుంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఫ్యూచర్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.